ఏమైనా ఫోన్ చేసినప్పుడు వీడియోలకు రమ్మంటే బన్నీ రాసుకుంటాను అనుడితో ఏమంటాడు, రాసుకోరా సరే మరి రేపు కాకుండా సరే సండే తీద్దామని చెప్తాడు. చెడ్డ బుద్ధి చెప్తాను, మంచి బుద్ధి చెప్తాను. మరి నువ్వు చేసే కథలు ఎట్లున్నాయి? ఏదంటే అది ఇప్పిస్తాను, ఇప్పించలేనా? ఇప్పిస్తాను. ఏడికంటే అది తీసుకుపోతానా? నేను ఏంటన్నా ఈ ముగ్గురు కన్నా తక్కువ చేస్తున్నా చెప్పు. నేను హాస్టల్ పోయి మంచి చదువుకొని అటే ఉంటే. అరే బాబు మీ డాడీ కొరకు పోరా, మీ డాడీ పాపం ఏడుస్తాను రా. రూపాయలు లేకుండా మేము పెట్టుకా తిన్నావు. ఫ్రెండ్స్ బండి అయితే నన్ను మంచిగా చూసుకున్నాడు, బయట వాళ్ళు ఏమనుకుంటారట. ఇవ్వలు ఏమనుకున్నా మొత్తానికే ఫరక్ పడేది, గిట్నే ఉంటాం. ఇప్పుడైనా ఏ పని పోతానా అని ఎందుకంటే ఇప్పుడు నా ఎంబడి తిరుగుతాను. మీరు ఇంట్లో లేవనుకుంటారు పాపం మీ నోట్ అందరూ ఒక మాట బండి దగ్గర పోతానని చెప్తారు. నీకు ఒక మాట చెప్పాలా నేను బన్నీ గిటో ఒక మాట చెప్తాను. ఇంట్లోకి ఒక మాట చెప్పి నీ దగ్గరకు వస్తాం. నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మేము ఎట్లుండాలో నువ్వు చెప్పినట్టు వినాలి. వినకపోతే నా దగ్గర లేదా నువ్వు చెప్తావు. అప్పుడు ఎవరు మమ్మల్ని ఇంట్లో రాదు రేపు హాస్టల్ పోతాను పొద్దులో పోతాను బరాబర్ బరాబర్. బండితోటి చెప్పు అదే మాట. బండి రేపు హాస్టల్ పోతాను. మరి మళ్ళీ వస్తేనే నేను చేయాలి చెప్పు. ఒక్కటే నేను గొడవ దూకి ఇప్పుడు వచ్చినావు, 2 సార్లు ఒకటేసారి ఒక్కసారి వచ్చినావు. సిగ్గు లేకుండా చెప్పుకుంటాను. ఇంకా సిగ్గుండా ఏమన్నా గోడదూనికి వచ్చినా గోడ దుంకచ్చు. ఎట్లా ఎట్లా చెప్పుకోబుద్ధి అవుతుందా? నువ్వు అన్నీ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? రేపు నేను హాస్టల్ పోతున్నా. పోకపోతే ఏం చేయమంటావు? పోతారా? పోకపోతే ఏం చేయమంటావు? పోకపోతే ఏం చేస్తావు? అది నువ్వే చెప్పు, నువ్వే చెప్పాలి. ఇప్పుడు నేను ఏమంటాను, పోతాను నువ్వే వచ్చినావు, నాకు వచ్చి చెప్పినావు. ఒక్కవేళ గోడ దుంకని నేను చేయాలి చెప్పు, నాకు ఆన్సర్ చెప్పు. నీ దుంకని నేను చేయాలి చెప్పు, నాకు ఆన్సర్ చెప్పు. నీ చెప్పు. నీ చెప్పకు. నువ్వు ఒప్పుకుంటావు, జానీ దీనికి విట్టి లింక్ పెట్టక అని చెప్పినా నేను. నాకు ఇప్పటికే మీరు గోడాన్ని వేసిరు. రేపు ఇంకా మళ్ళీ గోడ దునికట్టే నువ్వేం చేయాలో నువ్వే చెప్పాలి చేస్తాడు. అంతే. టిక్కా బేరియా నాకు అయిపోయింది మొన్నటి. ప్రపంచంలోని అంత నికృష్టుడు చెప్పి కొట్టు మాట్లాడు. కొడితే పడతాడు. ఇంకోసారి ఉంటే ఎవరిని మాట్లాడి యాక్టివ్ గా మాట్లాడే. అంటే మరి నేను మంచిగా చూసుకుంటానా? రూపాయలు లేకుండా నేను అడ్జస్ట్ చేస్తానుగా. మీరు ఏం చేయాలి? అచ్చి రెస్టారెంట్ కావాలి. చూసుకుంటే వీడియోలో చేయలేదు. నేను వీడియోలో కథేనా గాలి వస్తుంది. నేను ఎవరికైనా చెప్పిన. మొన్న నువ్వే చూసినావుగా, ఊళ్ళో పోతే ఎట్లా ఎంత నీట్గా ఉండాలి, మనకి ఎంత పేరు ఉన్నా బయట ఉన్నది బయట. నువ్వేం చేయాలి? ఏం ఫీల్ ఉండదు. సైకిల్ సంటు కొట్టుడు అవసరం. సైకిల్ సంటు కొడదా అన్న? వీడియో పెట్టాలా? చెప్పు. సైకిల్ సంటు కొడదా అన్న? ఇప్పటికైనా కానీ ఆడి వేనా కూడా ఫోన్ వస్తా మొత్తం నేను చేయాలి చెప్పు. ఇప్పుడు ఆడికి ఇట్లా చేస్తాడు, ఆ పోరిని చెప్తాడు, ఇట్లా ఏదో ఒకటి నువ్వు వేసినాగా గంటగా వేసినావుగా పక్క. చెప్పు ఏం చేయాలి చెప్పు. ఇంకోసారి పోరిన అట్లా కాదు, ఆడికి పోయి పోతానా? పోకపోతే ఆడికి పోయినాక ఫోన్ వచ్చిన వాళ్ళే నాకు ఉన్న బుద్ధి అయితే లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను అదేం చేయాలి చెప్పు. నీకు ఒకటి చెప్తాను, నువ్వు వీడియోలోకి రా. హాలిడేస్ వచ్చినప్పుడు వీడియోలోకి రా. నేను అద్దంటలేడు, హాస్టల్ ఎగొట్టి వీడియోలోకి వచ్చిన అవసరం లేదు మాకు. నీకు హాలిడేస్ వచ్చినప్పుడు వీడియోలోకి రా. ఒక క్వశ్చన్, నేను మంచి బుద్ధి చెప్తానా చెడ్డ బుద్ధి చెప్తాను? మంచి బుద్ధి చెప్తాను. మరి నువ్వు చేసే కథలు ఎట్లున్నాయి? ఏదంటే అది ఇప్పించలేనా? ఇప్పిస్తాను. ఏడికంటే అది తీసుకుపోతానా? నేను ఏంటన్నా ఈ ముగ్గురు కన్నా తక్కువ చేస్తున్నా చెప్పు. నేను చెప్పు చెప్పు వాళ్ళకి చెప్పు. ఇంట్లో వీడియోలు అని చెప్పొస్తాడు. నువ్వు హాస్టల్ బంకోటి వీడియోలు ఇవ్వాలని ఏం లేదు. హాలిడేస్ వచ్చినప్పుడు వీడియోలు చాలా హాస్టల్. నువ్వు నేను వీడియోలోకి ఎక్కువ అద్దురా అని చెప్పిందా? నీ పని చేసుకొని వీడియోలోకి రారా. నేను బడిగా ఇగొట్టు రమ్మంటలేను. అందరికి ఏం ఉండాలన్నయ్యా నేను చెప్తానే రోజు. అయిందా? బాగైందా? ప్రతిదానికి మంచిగా ఉండక
ఆ వాడపండు పోడు ఈ వాడపండు పోడు ఇక్కడ పోడు ఏం చేద్దాం అనుకుంటాను మరి నీకేం చేయాలి ఉన్నాయి చెప్పురా ఇదే అన్న ఇదే అయ్యగా రాయడం అనుకుంటా వేరే కాదు ఏంటి సార్ అది ఇదే అయ్యగా రాయడం అనుకుంటా వేరే కాదు మరి ఏదైనా అనుకుంటాను చెప్పు సోల్జర్ సరేనాక మనం ఎట్లుండాలి ఇప్పటి నుంచి చదువుకోవాలి చదువుతాను ఇప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకోవాలి సోల్జర్ అంటే ఏమనుకుంటాను చెప్పు నా గురించి చెప్పు ఏం చేసిందో ఏం కదా మరి దీని గురించి చెప్పండి చెప్పు బండి ఏం చేస్తాడు రోజు ఏమని బెదిరిస్తాడు వ్యవసాయం చేస్తాడు బండి వ్యవసాయం చేస్తాడు రోజు చదువుకోమని బెదిరిస్తాడు బెదిరిస్తాడు మిమ్మల్ని చూసుకుంటాను ఎట్లుండే అరే బన్నీ చదువుకోక గిట్లా అయిండు మనకి చెప్తాన్రా మనం వినాలరా బడికైతే సెల్ పట్టుకోమంటాను నువ్వు ఇంట్లోకి ఎన్ని రోజులు అవుతుందిరా ఇదిగో, వారం అవుతుంది వారం అవుతుంది నెల దగ్గరికి వస్తాను నెల అవుతా నెల దగ్గర వస్తాను కొట్టకు. కొట్టా చెప్పు నువ్వే చెప్పు నేనేం అడగా ఏం చెప్పాలి చెప్పు హాస్టల్కి పోయి మంచిగా ఉంటావు నవ్వుకుంటావా చెప్పు వాళ్ళకే చెప్పు నాకేం చెప్పకు నీతో నేను హాస్టల్ పోయి మంచి చదువుకొని అటే ఉంటే ప్రపంచంలోని అంత నికృష్టుడు మీ డాడీ కొరకు కూడా మీ డాడీ పాపం ఏడుస్తాన్రా కొద్దిగా పైసలు పెట్టినాను కానీ ఒక వెళ్ళది సంవత్సరాలు అయితే ఇప్పుడు ఎవరికన్నా ఫోన్ చేసి ఒక 1000 అడగని చెప్పు నీ దోస్తులను ఒక్క 1000 కొట్టువాడు ఈడొక్క దోస్తు కొట్టు ఇప్పుడు అడుగు మరి ఆడు ఇస్తాడు ఆ? అవసరం ఉంటే ఇస్తాడు వీడు కాదు వాళ్ళు ఎవరితో నీ క్లోజ్ ఉండని వాళ్ళకి ఎవరికి ఆ? ఎందుకు నీకు తెలిసిరాలే ఇంకా మంచిగా చదువుకో అసలు ఏమున్నది ఇప్పుడు ఎంత మార్చి ఏప్రిల్ 2 నెలలు ఉన్నది 2 నెలలు అయితే మళ్ళీ ఇంటికి వస్తావు అప్పుడు వీడియోలు తీసుకో నా అద్దాండా ఎన్ని నెలలు ఉన్నది గట్టిగా 2 నెలలు ఒప్పుక పట్టుకుంటే అలా సగం హాలిడేసే ఉంటాయి నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏదో ఫోన్ అని అన్నాను కొట్టిన ఎవరు బయట వాళ్ళు చెప్పిర్రు ఫోన్ నేను కొట్టి నొక్కరు అన్న ఆ? కాదు బెదిరించిన వీనికి రాబోద్దు అయితే ఇలా డాడీ వాడనుకోసారు అట్లా రమ్మంటాడు అద్దు అక్కడ ఉండనే ఉన్నాడు 2 నెలలు వాడు అల్లనే కావాలి ఇక మంచిగా ఒక 15 రోజులు వంట పంపిస్తాడు ఏడత్తాడు సండే కానీ 10 రోజులకు ఒకసారి వస్తాడు బిర్యానీ అనుకోండి నేను ఉండు ఆ ఫోన్ చేయి అంటాడు అంటే అంటే మా నెంబర్ ఇస్తా అప్పుడు గుర్తుకాదు ఫోన్ చేయి నా నెంబర్ నోటెడేగా నా నెంబర్ ఈ నడువే ఉన్నా చెప్పి అలా చెప్పు మంచిగా చదువుకుంటా హాయ్ ఫ్రెండ్స్ నేను రేపు హాస్టల్ పోతానా మంచిగా చదువుకుంటా హాస్టల్లోనే ఉంటే కాంచి గోడ దునికి రానా అని చెప్పు నీ గోడ ఎందుకు దులికిందా రాకమా అని చెప్పిన నేను రాసుకుంటాను రాసుకుంటలేనా మరి బడి తుమ్మ కొట్టి అరే దారా నేనేమో నేను రాసినారా అది ఆ రోజు కూడా ఇగో నిన్ను బుక్కులు తెచ్చుకున్నాడు ప్రయాణం చేసి బడికి పోయేటోడు బండి చూసుకోపోయి బుక్కులు తెచ్చుకొని పోతాను నీకు కూడా తెలుసా సార్లు చెకింగ్ వస్తారని రాయకుండా పెండింగ్ పెట్టుకొని ఆ రోజు బడికి పోకుండా ఉన్నాడు ఆ ముచ్చట తెలుసా నీకు తెలుసు వేసేసాడు బాగా వేసేసాడు మా సార్లు ఇంకా మా చెకింగ్ కే రాలే ఇంకా మా చెకింగ్ వస్తారని అరే బడి తుమ్మ కొట్టి పొద్దుంటే రాసినావు రోజు ఎటు పోతాను సాయంత్రం రోజుకో బుక్ పట్టవా అని చెప్పినా కానీ నేను అదే రోజు పడతలేదని ఇప్పుడు రోజు పడతా ఏం మాట్లాడుతున్నావు రోజు పడతా రోజు పడతాను నా పేరు చెప్పాను రాసుకునే వచ్చిన మనం సార్ దగ్గర పోదాం సార్ ఫోన్ చేద్దాం సార్ నెంబర్ నీ నెంబర్ సార్ ఏమైనా రాయబోతే నాకు ఫోన్ చేయరు అని చెప్పు అంతే గదే పని చేయి ఇప్పుడు కూడా రాసుకొని వచ్చిన నేను లేట్ అయింది ఎందుకు రాసుకొని వచ్చిన కొట్టించుకుంటా నేను ఇప్పుడు కొట్టించుకుంటా రేపు చెప్తాను నేను ఫేవరెట్ అంటే నీకు ఫేవరెట్ బాగా కావాలా ఇది కాదు చెప్పు జరానే కాదు నేను ఏదో తక్కువ చేసినాను నేను మీరు ఎప్పుడైనా అన్నాడా అంటే బండి ఎప్పుడైనా నేను తక్కువ చేసి అన్నాడా బయట వాళ్ళు అంటారు వాళ్ళు ఎన్నో మాట్లాడుకుంటారు చెప్పు మంచిగా చెప్పు రూపాయలు లేకుండా మేము పెట్టుకొచ్చినా ఫ్రెండ్స్ బండి అయితే నన్ను మంచిగా చూసుకున్నాడు బయట వాళ్ళు ఏమో అనుకుంటారట ఇవ్వలు ఏమనుకున్నా మొత్తానికే ఫరక్ పడేది గిట్నే ఉంటాం బడి పోతాడు కాకపోతే కొద్దిగా రాసుడు అది ఉంటది కానీ ఇప్పుడు బండి బేరిచ్చా కొంచెం రాస్తాడు ఇక కొద్దిగా సోమతులు కొంచెం తక్కువ వేయాలి అంతే బయట ఒక్కటే ఇక అవిసులో బంద్ చేసిన కొంచెం ఉన్నది ఇక నేను రూపాయలు లేకున్నా కానీ ఇలా వెతికొస్తాను జేబులో రూపాయలు లేకున్నా కానీ కొట్టుర్రా అని చెప్పి అట్లా కూడా ఇస్తాను 10th పాస్ అవుతావా కదా ఒక మాట చెప్పు ఫ్రెండ్స్ పాస్ అయితే నేను 10th ఎంత 10 పెట్టేనా నేను ఇగో గంత అద్దు 400 తేయాలి 400 అంటే పాస్ అయ్యమన్నా అంటాను అంతే మనకి ఏం గోల్ లేదు సరే నీ గోల్ చెప్పాడా
నా గోల్ అంటే సరే దుబాయ్ లో పోతారట దుబాయ్ పోతారట దుబాయ్ ఏం చెప్తావు? నేను పోతా అన్నా కానీ ఇప్పుడు పోను అంటానా బట్ అది కాదు మోసాలు చేశాను రా ఇలాంటి మోసం ఇంకా పోనంటున్నాను కాదు పోవాలి. నా గోల్ అంటే ఏం లేదు. నీ గోల నా గోల కాదు, మీరు లైఫ్ సెట్ చేసుకోరు ఫస్ట్, ఓకేనా? అరే 10th మంచిగా వెళ్తా అని మంచిగా చెప్పాలి. ఫ్రెండ్స్ నేను 10th వెళ్తా, నా నమ్మకం నాకున్నది. అంటే గోల్ అంటూ ఏం లేదంట కానీ చిన్న ఏదైనా ఒక పని చేసుకుంటాడట, అంటే ఆ లైఫ్ సెటిల్ ఈయన కొంచెం ఓకే. వీడు హాస్టల్ పోతా అని ఎదురాలి, హాస్టల్కి వెళ్ళి దొరికి రాలేదు. వీడు ఉన్నాడు హాస్టల్ పోయిండు, ఏదిలో పోయిండు. ఇప్పుడు ఫ్రెండ్స్ మా ఇద్దరు గురించి మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. హాస్టల్ పోలే. ఇప్పుడు నేను స్కూల్కే పోతానా, రెగ్యులర్ కస్టమర్ ని. కాదు నీ సంగతి ఏం చేయాలి? నా సంగతి ఏంటి బడికి సెల్ పట్టుకో. అరే బడికి చెల్లు ఉంటా అంటే వాళ్ళతో అన్న నేను చూసుకుంటా. కాదు చెప్పాను, ఫోన్ లో చూపిస్తా, నా ఫోన్ లో చూపిస్తా. చెప్పాను నీ ఫోన్ లోనే చూపెట్టు. నేను చెప్పేంటావా ఒక మాట, అవి వేరే వాళ్ళ చెల్లెకి వెళ్ళి దిగిన ఫోటోలు చెప్పాను. ఉంటాయి ఆ రోజు ఎప్పుడు అదేమంటారు దాన్ని, ఇట్లా ప్రోగ్రామ్ జరుగుతాయి కదా మళ్ళీ అరే సార్ పర్మిషన్ చెప్పుకుంటాను. అవి అస్తుతో నా సెల్ తీయలే, వేరే వాళ్ళ డైలీ పట్టుకోపోలే నేను. సరే ఓకే సెల్ విషయం పక్క బిడ్డ. సరే చెప్పింగ్ ఇంటికాడే వాళ్ళ నా బుక్ డైరెక్ట్ సార్కు ఫోన్ చేసి సార్కు నేను నెంబర్ ఇస్తా, నాది ఇన్కంప్లీట్ ఉంటే దేనికన్నా దానికి మళ్ళీ అది కాదు. నువ్వు చదువు గురించి అన్నా చదువు గురించి చెప్పినా ఓకే. నువ్వు నా బుక్ ఏదైనా ఇన్కంప్లీట్ చూపెట్టు, నేను డైరెక్ట్ దీన్నే చెవుకోసుకుంటా. ఇంకే సరే సార్ సరే సార్కే ఫోన్ చేయి, నాది ఏమైనా ఇన్కంప్లీట్ ఉన్నదో. బండి వేసుకొని బాగా బండి వేసుకొని దుకాలో పోతారు, అడ్డు ఇటు తిరుగుతారు, చిన్న పనులు ఉంటాయి. లాగే 2 రోజులు సెల్ పక్క పెట్టు. ఫస్ట్ నువ్వు సెల్ పక్క పెట్టు ఆగు. మాట్లాడతానే ఎందుకు అడుగు, చదువుతానా లేదా అని అడుగు. అలాగే సార్ చెప్పే డిసిజన్ బట్టి అప్పుడు చూసి ఇంకా వీడియో తీసుకో సార్ ముందట. నొప్పుకుంటా బండి విషయం అంటారు. బండి నేను ఊళ్ళో తిరుగుతా, బయటికి ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళి ఎక్కువ బయటికి పోను నేను. అసలు నేను ఇవరకు నేను అంతకుముందు బండి సంబరం కొత్త సంబరంలో బాగా తిరిగేది. అప్పుడు అంటే ఎవరికైనా బండి సంబరంలో గాలి అది అంతా కథ అయిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పిన కావచ్చు నేను సైకిల్ వాడతాను, బండి చక్కగా వాడతాను. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం. బండి అప్పుడు ఇప్పుడు కాదు తెల్లవాళ్ళకో డాడీ అడి బండ్లు చెప్తే బండి వాడతాను, సైకిల్ వేసుకొని తిరుగుతాను నేను. వీడియోలకు అప్పుడప్పుడు వీడియోలకు అంటూ ఏం లేదు వాడిని వీడియోలకు వస్తాను. ఇయ్యాలనే తీసిన 2 వీడియో. నాకు స్కూల్ వీధిలో కొంచెం టైం దొరుకుతుంది వచ్చిన నేను అట్లా. నేను బైక్ నేను అప్పుడప్పుడు సరే ఓకే ఓకే. సో గాయస్ నేనైతే ఇక బండి అయితే పట్టా, ఓన్లీ అప్పుడప్పుడు పడతా అంతే. ఇక బండి తిరుగుడు అయితే ఎక్కువ నాదంతా ఏం లేదు, ఇక బండితోటే ఉంటా. నేను ఎవరితోటే తిరుగుతా, ఇలా ముగ్గురితోటే తిరుగుతా అట్లా. నేను బండి అయితే ఏం పడతలేను, నాకైతే సైకిల్ ఉన్నది, ఆ సైకిల్ పట్టుకునే తిరుగుతా. అప్పుడప్పుడు ఇట్లా నేను బైక్ పడతా అంతే. నేను అంటే బాగా లోకల్లోనే తిరుగుతా ఎక్కువ. చెప్పినప్పుడు ఏంటవా చెప్పినప్పుడు ఎందుకైనా నువ్వు ఇళ్ళతో తిరుగుతావు చెప్పు. మా ముగ్గురు చెయ్యి అన్ని బంద్ చేసిరు చెప్పు. ఇగో ఎక్కువ అంటే నేను ఇళ్ళతోటే ఉంటా. అన్ని పుట్టిస్తారు కొందరు పుట్టించేటోళ్ళు ఉంటారు, నువ్వు కొంచెం అర్థం చేసుకోవాలి. లైవ్ లో దొరుకుతా నువ్వు దేని కడదాని ఒక మాట చెప్తాను. నువ్వు నన్ను ఏం చేసినా మా వాళ్ళు అయిందా బాగైందా ప్రతిదానికి మా వాళ్ళు నేను ఒక్క మాట అడిగారు, నేను కూడా ఎందుకు కొడతాను అని కూడా. అయ్యో అని కూడా నువ్వు బయట వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అట్లా. నువ్వు రెడ్ హ్యాండెడ్ దొరకవడతా మేము ఓకే, దొరకవడతా నువ్వు అది ఓకే. బయట ఎవరో కొట్టించారు దానికి నువ్వు గంటగానం చేసుడు అది ఇస్తుదా. ఇంట్లో చెప్పి రావాలి ఇప్పుడైనా పని పోతానా అని చెప్పు. ఎందుకంటే ఇప్పుడు నా ఎంబడి తిరుగుతాను మీరు. ఇంట్లో లేవనుకుంటారు అప్పుడు మీ నోట్లకి వెళ్ళి చెప్పు. ఇంట్లో ఇంట్లో చూదా చెప్పాలి బరాబర్. ఇంట్లో చెప్పకుండా నీ మీద డిపెండ్ అయ్యి కానీ ఇంట్లో ఒక మాట చెప్తా నేను. ఇంట్లో అందరూ ఒక మాట బండి దగ్గర పోతానని చెప్తాను, బండి నీకు ఫోన్ చేస్తాడు. నీకు ఒక మాట చెప్పాలా నేను బండి గిటు ఒక మాట చెప్తాను. ఇంట్లో ఒక మాట చెప్పి నీ దగ్గరకు వస్తాం. నీ దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎట్లుండాలో నువ్వు చెప్పినట్టు వినాలి.
వినపోతే నా దగ్గర లేదని నువ్వు చెప్తావు, అప్పుడు ఎవరు మమ్మల్ని ఇంట్లో మమ్మల్ని వేసుకుంటావు. నన్ను కూడా నాకు అందుకని నిన్ను చూద్దా తిడతారు. ఇప్పుడు అందుకనే నువ్వు నేను శివాల ఇంటికన్నా, నువ్వు ఇక్కడ బిజీ ఉన్న వాడిని శివాల ఇంటికాడ. ఓకే, మళ్ళా నన్ను చెయ్యని తప్పులు చేయకూడదు. ఒకటి మంచి దారి ఏమలా అన్నా అనుకో, మనకు బయటికి పోయేటట్టు అట్లా ఉండాలి. ఇక మీరు ఆని బెదిరించుకుంటా మీరు రాజు చెప్పు, రాజు కీకలు ఎత్తాడు అందరు చెప్పు. నాకు రేపటి నుంచి నేను బండి మీద పోయేటప్పుడు నేనేమో పని ఉంటే పోదాం. అట్లా అంటలేదు. బండి మీద ఎక్కినప్పుడు సైకిల్ మీద ఇట్లా లేపుకుంటా ముట్టుకుంటే ఏం చేయాలి చెప్పి ఫస్ట్ బండి పడుకున్నాడు అడుగు మాట్లాడగా చెప్పిన దేనికంటే దాన్ని మొత్తుకుంటే ఇప్పటి నుంచి మంచిగా ఉన్నారు. ఇంట్లో చెప్పుకోరు నన్ను అడుగురా, నేనేమంటలేనా బండి గాలిలో పోతాడా వీడు? నేను బండి చెప్పిన కాడ నుంచి గాల్లో పోయిన బండి అడుగు. ఇప్పుడు బండి చెప్పిన కానీ అందరు మారేరు, నేను అంటలేను. ఇక కొంచెం ఉన్నది మన మాట ఇంటా ఉంటారు ఇప్పటి నుంచి. నీ మాట అసలు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మాట వినకుంటే ఎప్పుడు అని ఉన్నావా కానీ చెప్పు ఒక మాట. అంటే నన్ను అడిగితే వాళ్ళని అడుగురు, లేకపోతే నేను అన్నారు మంచిగా ఉన్నారు. బయటికి పోయి చిల్లర కట్టలు వాడుకొని నేను ఇట కూర్చోరు. ఏమైతే బయటికి పోయి నేను నీ దగ్గరికి వస్తా. నేను ఇక్కడైతే మనం వాలీబాల్ ఆడుకుంటాం, షటిల్. ఇంకా చెప్పి నాకు చెప్పి ఓరు ఎన్ని చెప్పానా, బయట సిచ్యువేషన్ మంచిగా లేదు, మన గటర్ మంచిగా లేదు. విన్నావా? నేను ఎక్కువ ఎటు తిరిగా నీ దగ్గరికి పోయినప్పుడు నేను పైసలు ఇస్తాను అంటే వీడు ఏం తిరిగాడు. ఇక వీడు రేపైతే హాస్టల్ పోతాడు, ఏమో వచ్చినప్పుడు మన తోడు తిరుగుతాడు అంతే. వీడు చెప్తాను ఇంట్లో చెప్పు వీడియోలు కంటెంట్ పట్టాలి. వాళ్ళు వీడియో పెట్టలేను, అటు తీసుకోవాలి ఇటు తీసుకోవాలి నాకు సంబంధం. కంటెంట్ పట్టి కంటెంట్ ఇస్తాం. అదే మరి ఏం చేయలేం, అందరి మీద జోకులు నడుస్తాయి. లైట్ తీసుకోవాలి, ఎవరు కూడా తీసుకోలేగా. ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్తాను కంటెంట్ బట్టి కంటెంట్ బట్టి ఇప్పుడు ఈయన మీద ఫన్ వస్తుంది కావచ్చు. ఈయన ఇప్పుడు సపోజ్ ఈయన ఏదైనా వేసేయాలంటే తప్పదు. ఇప్పుడు సారీ కట్టుకోవాలంటే కట్టుకోవాలి, కంటెంట్ బట్టి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? అది ఇయ్యలేదు ఏం కాదు, అందరి సంబంధం చూసుకుని వస్తాను. అందరినీ నేను చెప్పు మీరే చేసి నెక్స్ట్ హీరోలో చెప్తా అని చెప్పు. ఓకే, ఈ కాన్సల్ మేము మారుతాం ఫ్రెండ్స్. అయినా కానీ మేము మా దాంట్లో మన దగ్గరకు వచ్చిన కాన్సల్ మా దగ్గర ఫుల్ మార్పు వచ్చింది. అంతమంది ఇంకా మీకు బాగుండేది, అంత తిరుగుడు అది బాగుండే. బండి దగ్గరకు వచ్చిన కాన్సల్ బాగుండే, అంటే బండి దగ్గరకు వచ్చిన వాళ్ళు మొత్తం ఇక అంతా చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఇదేంటంటే 2-3 రోజులలో అందులో కంటెంట్ చేంజ్ చేసినాం. మళ్ళీ బూతులు కూడా ఇప్పటి నుంచి రావు. కంటెంట్ చేంజ్ చేసినాం మొత్తం. ఇన్స్టాగ్రామ్ కూడా మెల్లమెల్ల లేపుతుంది. చెప్పు 2 నెలలు ఉండు గైరెట్టు నేనుంటే ఉన్నది అంత కొడితే తిప్పి కొడితే నెలన్నర ఉంటది. 2 నెలలే ఉండు. మేము ఎటుపోం, అందరం ఎటుపోం. అత్తం పడరా మీ హాస్టల్ గాడికి, అందరం ఎటుపోం. అందరికి బాబు కళ్ళు మూసి తెరిచి అంతలోపు అయిపోతుంది. 2 నెలలు ఎంతసేపు నువ్వు బస్సు చదువుకో. ఇంటిగా ఆలోచన అస్సలు పట్టించుకోకు. నిన్న జ్వరం వచ్చింది, మళ్ళీ పోయి గడ్డి కోసిన పోయలే ఎండగా. చెప్పు నా ఎంబడే ఉన్నావు కానీ నిన్న గడ్డి కోసిన పోయలేదా? ఎట్లున్నా సుఖంగా మంచిగా ఉందా గట్టిగా ఉందా? పని గట్టిగా ఉన్నది. నువ్వు కొట్టినంత సేపే ఉంటారు. ఇక ఇట్లా అయితే దూరం పెడితే కొంచెం ఆలోచన వస్తుంది. కొట్ట ఇప్పుడు ఇవ్వాలి కొట్ట. నేను కొట్టుడు బంద్ చేసిన అన్ని. ఏదన్నా చిల్లర వేసాను వచ్చిందంటే నేను నుంచి అసలు నేనైతే రెగ్యులర్ గా బడి పోతా. నేనైతే బడి పోయిన కాంచాలి ఒక నాయైతే అబ్సెంట్ నెలలో ఒక 3 రోజులు 4 రోజులు ఉంటాయి. అంతే నేను రెగ్యులర్ గా పోతాను. నేను రెగ్యులర్ గా పోతాడు. నువ్వు బండ్ల ఎక్కి ఏం బండ్ల ఇవ్వాలి బడికి ఇవ్వాలి. నేను నువ్వు డైలీ రోజు సాయంత్రం అది సంబంధం. నేను అత్త నేను రోజు ఈ వీడ్స్ అత్తాడు చింటాడు అత్తవాడు చెప్తానా. నాకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడంతో నేను అసలు రాను. నేను ఇంటికాడనే ఉంటా. కొంచెం చదువుకోవాలి. ఇప్పుడు అంటే అప్పుడప్పుడు కనబడతాడు. ఈ వీడియోలో ఇప్పుడు అప్పుడప్పుడు కనబడతాడు కానీ ఇక 10th ఎగ్జామ్స్ అంటే కొంచెం కష్టం అవుతుంది. మనోడు 10th వెళ్ళాలి కాబట్టి ఇక ఇంటికాడ కొంచెం చదువుకుంటాం. వచ్చినా కానీ ఇంటికే పంపిస్తామండి అట్లా. ఇక వీడియోలు ఇప్పుడే వస్తాడు. ఇప్పుడు చూద్దా బాగా లైట్ కూడా చదువుకొని మా అంటూ గంట సేపు వస్తా, మిగతా అంతా చదువుకోడు. ఇక కొంచెం 10th కాబట్టి ఇక గంటనే ఉంటది. ఇక
ఇక బన్నీ మరీ చదువు ఇచ్చిపెట్టి వీడియోలోకి రమ్మని ఏం ఫోర్స్ చేయడు. ఫస్ట్ చదువు ఇట్లా రాసుకుంటున్నావు అంటే సరే రేపు తీద్దాం నువ్వు ఇలా రాసుకోమనే చెప్తాడు. అది మరి బుక్ అవుట్ వారే వీడియోలోకి రావని ఎవరు చెప్పరు. బన్నీ మా మంచి కొరకే చెప్తాను. వీడియోలోకి రమ్మంటే బన్నీ రాసుకుంటాను అనుడితో ఏమంటాడు, రాసుకోరా సరే మరి రేపు కాకుండా సరే సండే తీద్దామని చెప్తాడు. అట్లా